2013 to 14 మధ్యలో స్టార్ట్ చేశారు కదా సార్. దానికి ముందు దాని తర్వాత మీకు ఎలా ఉంది? అంటే స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీరు యోగా చేయడం ఒక ఎత్తు, యోగా నేర్పించడం ఇంకొక ఎత్తు, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? బేసికల్గా నేను ఒక యోగా టీచర్గా యోగా చెప్తున్నప్పుడు ఒక 150 మంది స్టూడెంట్స్ ఉండేవారు నాకు. ఈ 150 మంది కోసమే నేను టాటాలో జాబ్ వదిలేసానా అని ఒకరోజు ఒక ప్రశ్న మొదలయ్యి టీచర్స్ని ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకా చాలామందికి చెప్తారు కదా అనే సంకల్పం 2015లో స్టార్ట్ అయిందమ్మా నాకు. 2015 జూన్లో. అప్పటి నుంచి ఇప్పటికీ 15,000 మంది ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. 15,000 మంది 159 దేశాల్లో ఉన్నారు. ఇండియాలో లే లదాఖ్ నుంచి కన్యాకుమారి దాకా 2,000 సిటీస్లో, టౌన్స్ సిటీస్లో మేము ట్రైన్ చేసిన ట్రైనర్స్ టీచ్ చేస్తున్నారు. ఎలా ఉందంటే సాటిస్ఫాక్షన్ అమ్మ లైఫ్కి. ఏదో పుట్టాము, డబ్బులు సంపాదించాము, పోయాము అన్నట్టు కాకుండా నాకు కొంత ఈ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మళ్ళీ యోగా టీచ్ అట్లీస్ట్ 1,00,000 మంది ప్రాక్టీస్ చేస్తుంటారమ్మా ఇండియాలో ఇప్పుడు. మా ద్వారా ప్లస్ మా ట్రైనర్స్ ద్వారా 1,00,000 మంది. సాటిస్ఫాక్షన్ ఉందమ్మా, ఏదన్నా మంచి పని చేస్తున్నాం అన్న భావన ఉంది. అంతకుముందు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఒక కంపెనీలో చేస్తూ ఇంకో కంపెనీలోకి అలాగ 13 కంపెనీలోకి కప్పగెంతున్నట్టుగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి టెక్నీషియన్గా స్టార్ట్ చేసి GM అయ్యాను. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, డబ్బులు వచ్చి పడుతూ ఉండే. ఇక్కడైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అమ్మా, ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు జనాలకి హెల్ప్ చేయగలుగుతున్నాం.